ఒక శక్తివంతమైన పిశాచం తన రూపాన్ని సరిగ్గా చింత్రించగల కళాకారుడి కోసం చాలా కాలంగా వెతుకుతూ ఉంటుంది. అంతకుముందు ఎందరో గొప్ప కళాకారులు విఫలమై కఠినంగా శిక్షించబడతారు. చివరికి ఒక యువ చిత్రకారుని వంతు వస్తుంది. ఆమె భయపడుతూనే ఆమె కోర్టులోకి అడుగు పెడుతుంది. అయితే ఆమెను సాదరంగా ఆహ్వానిస్తుంది. అక్కడ గోడలపై ఉన్న పాత చిత్రాలను గమనించిన ఆమెకు కావాల్సింది కేవలం తన ముఖం యొక్క నకలు కాదని అర్థమవుతుంది. ఆమె తన సృజనాత్మకతతో ఆమెలో ఉన్న నిజమైన భావాలను గమనిస్తూ చిత్రాన్ని గీయడం ప్రారంభిస్తుంది. ఆమెలో నిశితంగా పరిశీలించినప్పుడు ఆమెకు భయంకరమైన వ్యక్తి కాదని, చాలా అందమైందని గ్రహించి ముగ్ధురాలవుతుంది. చిత్రం పూర్తయ్యాక ఆమెకు చూపిస్తుంది. ఈసారి ఆమె ఆ చిత్రాన్ని మంటలో వేయదు. ఆమె వెతుకుతున్నది తన అందాన్ని గీసే వ్యక్తిని కాదు, తన ఆత్మలోతుల్లో దాగి ఉన్న అంతులోని ఒంటరితనాన్ని గుర్తించగల వ్యక్తి కోసం అని ఆమెకు అర్థమవుతుంది. పై అందం కంటే మనసు లోపల ఉన్న నిజమైన భావాలను, బాధలను అర్థం చేసుకునే వారే నిజమైన ఆత్మ.